హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో అసలు కేవైసీ అనేది ఎవరికి అవుతుంది, ఎవరికి అవ్వట్లేదు, కేవైసీ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే కేవైసీ అవుతున్న వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ప్రజెంట్ వచ్చాయా ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అలాగే కేవైసీ నాకైతే పూర్తిగా కంప్లీట్ అయింది, నేను ఎలా కంప్లీట్ చేశాను, ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కేవైసీలు చాలా తక్కువ మందికి ప్రజెంట్ అయినాయి కాబట్టి మీకు క్లారిటీ రావాలంటే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది, మరి లేకపోతే అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్లాన్ చేయండి, ఓకేనా. నెంబర్ 1 వచ్చేసి మీకు కొన్ని ఉదాహరణలు అయితే చూపిస్తానండి. ఎందుకంటే నా దగ్గరే 3 ఫోన్లు ఉన్నాయి, 3 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి సపరేట్ అకౌంట్స్. మూడిట్లకి నేను సపరేట్గా మీకు క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే అన్నీ ఒకేలాగా జరగట్లేదు కాబట్టి ఒక క్లారిటీ అనేది మీకు ఉంటుంది. ఓకే, నెంబర్ 1 అకౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డైలీ మైనింగ్ రేట్ ఎంత ఉందండి, 63% ఉంది. గ్రూప్ మైనింగ్ అనేది ఏమీ లేదు, 0 ఉంది. బర్నింగ్ హిస్టరీ చూస్తే 11 బర్నింగ్ సైకిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ అకౌంట్కి నేను వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత, అంటే వెరిఫై నౌ అని క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ క్యూరేటర్ అనే ఆప్షన్ రావాలి. అసలు సెలెక్ట్ క్యూరేటర్ అనే ఆప్షనే రావాలి. ఇక్కడ పైన ఏమొచ్చింది, మ్యాచ్ క్యూరేటర్ అని వచ్చింది, కానీ కింద అసలు ఆప్షన్ ఏది. ఓకే, ఇది గమనించండి. మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ కూడా చూపిస్తా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంతమందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, అంటే 6వ తారీఖు 7వ తారీఖు చేసిన వాళ్ళు కాకుండా రీసెంట్గా 8వ తారీఖు ఎవరైతే కేవైసీ చేయడానికి లోపలికి వెళ్తున్నారో వాళ్ళకి కనీసం మ్యాచ్ క్యూరేటర్ అనే ఆప్షన్ కూడా కనిపించట్లేదు, అంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపించట్లేదు. ఇది మీరు గమనించాలి. ఓకే, అలాగే మిగతా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి వీడియోకి, ఖచ్చితంగా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే హైప్ బటన్ ఇవ్వండి, అలాగే ఇదంతా షేర్ చేయండి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఎవరు చెప్పలేదు మాట ఇప్పుడు దాకా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిగతా టాపిక్లోకి వెళ్దాం, సెకండ్ ఎగ్జాంపుల్లోకి. ఓకేనండి, ఇది 2వ అకౌంట్. ఇందాక ఒక అకౌంట్ చూపించాను కదా, ఇది 2వ అకౌంట్. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇందులో డైలీ మైనింగ్ రేట్ చూడండి ఎంత దారుణంగా ఉందో, 14% ఉంది. గ్రూప్ మైనింగ్ రేట్ 0 ఉంది. అలాగే బర్నింగ్ సైకిల్స్ ఏకానికి 70 ఉన్నాయన్నమాట. దీంట్లో వెరిఫై నౌ అని క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మాత్రం వ్యూ లిస్ట్ క్యూరేటర్ కింద చూసారుగా బ్లూ కలర్లో బటన్, నేను యారో మార్క్ ఇచ్చాను. ఇందులో మాత్రం క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోమని వచ్చింది. అంటే రీసెంట్గా కాదండి, నేను ఇది 6వ తారీఖు ట్రై చేశాను అనమాట, అప్పుడు వచ్చింది, దాని మీద నొక్కాను. కానీ ఇప్పటికీ కూడా ఇది దాదాపు 5,70,000 మంది క్యూలో ఉంది. అంటే మొదటి స్టెప్ కూడా వాళ్ళు ఇంకా నన్ను తీసుకోవాలంటే క్యూరేటర్ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్గా. ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 3 రోజులు టైం పట్టింది, పైగా క్యూలోనే ఉన్నాము, క్యూరేటర్లు మనం తీసుకోవట్లేదు, ఇది తిరుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని క్యాన్సిల్ చేసి కుదిరితే కింద క్లౌడ్ ఐడే కానీ, చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ వీటిలో ఏదో ఒకటి మార్చుకోండి. అంటే క్యూరేటర్ని మనం మార్చుకోవచ్చు. ఒకవేళ అలా మార్చుకుంటే మీకు ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5,70,000 మంది క్యూలో ఉన్నారంటే వాళ్ళ యొక్క ఏదైతే మైనింగ్ హిస్టరీ ఉందో అవన్నీ చెక్ చేస్తుందన్నమాట కంపెనీ. మైనింగ్ హిస్టరీ బట్టి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా, బర్నింగ్ సైకిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా. బర్నింగ్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం కూడా వెంటనే యాక్సెప్ట్ చేయరండి. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఎవరి అకౌంట్ ఎందుకు నా అకౌంట్ల మీద నేను ట్రై చేశాను. అందు గురించి నేను 3 రకాల అకౌంట్స్గా 3 డివైడ్ చేశాను మీకు ఇక్కడ. ఓకే, ఒక దాంట్లో బాగా బర్నింగ్ సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి, అసలు ఏమీ లేదు, కానీ మొదట్లో స్టార్ట్ చేశాను కాబట్టి వ్యూ క్యూరేటర్ అనే ఆప్షన్ వచ్చింది. రెండో దాంట్లో అంటే ఎంత నేను ఫస్ట్ చూపించాను చూసారా, దాంట్లో అయితే అసలు క్యూరేటర్ ఆప్షనే చూపించలే. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 8వ తారీఖులో ఎవరైనా కొత్తగా కేవైసీ చేసుకోవడానికి ఓపెన్ చేస్తే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు, అంటే సెలెక్ట్ క్యూరేటర్ అనే ఆప్షన్ కూడా కనిపించట్లేదు అనమాట. ఓకే, అదే వ్యూ లిస్ట్ క్యూరేటర్ అనే ఆప్షన్ కూడా ప్రజెంట్ కనిపించట్లేదు మనకి. ఎందుకు కనిపించట్లేదంటే ఈ 5,70,000 మంది అవి కాక మిగతా ఉన్నాయి కదండి, అంటే వేరే దేశాల వాళ్ళు కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల మంది క్యూలో ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ యాక్టివ్గా ఉన్నది 50 లక్షల మంది ఉన్నారు ఇంటర్లింక్లో, దాంట్లో దాదాపు 10 లక్షల మంది ఈ క్యూల్లో ఉన్నారంటే మరి అందరికి ఒకేసారి కేవైసీలు అవ్వడం సాధ్యమా? ఖచ్చితంగా కాదన్నమాట. కాబట్టి అక్కడ మనకి ఏ రకంగా యాక్టివ్గా ఉన్నారు, ఏ రకంగా కంపెనీకి వీళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేశారు, అంటే ఎక్కువ మందిని జాయిన్ చేసిన వాళ్ళకి కానీ, లేదా హెచ్ఎస్ స్కోర్ కానీ, లేకపోతే మైనింగ్ స్పీడ్ కానీ, గ్రూప్ మైనింగ్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి కొంతమందికి త్వరగా ఇస్తున్నారు అంతే. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం అంబాసిడర్లకు మాత్రమే వచ్చాయండి, మిగతా వాళ్ళకి రాలేదండి. అలాంటిదేం కాదండి, అంబాసిడర్లు కాకుండా నార్మల్ యూజర్లకు కూడా చాలామంది కేవైసీలు అయినాయి. ఎందుకంటే వాళ్ళు మైనింగ్ స్పీడ్ కానీ, గ్రూప్ మైనింగ్ స్పీడ్ కానీ, అలాగే ఎంతో కొంతమందిని జాయిన్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండడం కానీ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు కూడా అయినాయి. ఓకే, ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్ చూపించాను. ఒకటేమో అసలు కేవైసీ ఆప్షనే కనిపించట్లేదు, ఇంకోటి కేవైసీ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత 4 రోజులు బట్టి తిరుగుతూనే ఉంది. నాకే కాదు చాలామంది పాపం తిరుగుతూ ఉంది.
కానీ ఇది మన చేతిలో ఉండేది కాదండి. మీకు బర్నింగ్ హిస్టరీలు, గ్రూప్ మైనింగ్‌లు, దాని తర్వాత మీ డైలీ మైనింగ్ రేట్లు ఇయన్నీ బానే ఉన్నాయి. హెచ్‌సిఎస్ బాలేదనుకోండి దానివల్ల కూడా ఆగుద్ది. ఓకే. ఈ 4 కూడా బాగుండి మీకు ఆగితే మీరు ఖచ్చితంగా ఇండియన్ క్యూరేటర్‌ని మార్చి క్లౌడ్ ఏఐనో లేకపోతే చాట్ జీపీటో వేరే దానికి మార్చండి. క్యూరేటర్‌లు మార్చుకోండి. ఓకే. దానివల్ల నష్టమే లేదు. ఇండియా క్యూరేటర్ చేయాలని రూల్ ఏమీ లేదు మాట. ఓకే. దాన్ని బట్టి మార్చుకోండి. ఇప్పుడు నా అసలైన మెయిన్ అకౌంటు ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. అది చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది రావచ్చు మాట. ఓకే. మొత్తం డీటెయిల్ వీడియో అండి. దయచేసి ఈ వీడియో లైక్ చేసి 10 మంది షేర్ చేయండి. దానివల్ల యూజ్ ఉంటుంది మిగతా వాళ్ళకి కూడా. ఓకేనండి. ఇది నా మెయిన్ అకౌంట్ అన్నమాట. నా మెయిన్ అకౌంట్‌లో చూసినట్టయితే ఇక్కడ కొత్తగా ఒక బ్యాడ్జ్ వచ్చింది మాది ఇండియన్ కంటెంట్ క్రియేటర్ అని. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఒక ముందస్తు ఏదైనా చేయడం అనేది అది మినిమమ్ కామన్ సెన్స్ అండి. కాబట్టి ఇక్కడ మేము వీడియోలు చేస్తున్నాము. కొంచెం కష్టపడుతున్నాం కాబట్టి కంపెనీ కొన్ని కొన్ని చిన్న చిన్న బ్యాడ్జ్‌లు ఇస్తదన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ గతంలో మనకు బ్యాడ్జ్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందంటే కాంట్రిబ్యూటర్ అని, ఆ ఇండియన్ కంటెంట్ క్రియేటర్ అని ఇప్పుడు ప్రెజెంట్ అయితే వచ్చినాయి. ఓకే. ఈ పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ మనం మెయిన్ దాంట్లోకెళ్ళిపోతే ఈ అకౌంట్‌లో ఎలా ఉంది హెల్త్ అనేది చూసుకున్నట్టయితే ముందుగా వెరిఫైడ్ ఐడీ ఎలిజిబుల్ కింద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా! దాదాపు 97.47 ఉంది. గ్రూప్ మైనింగ్ రేట్ కూడా 100% ఉంది. ఒక్క బర్నింగ్ హిస్టరీ కూడా లేదు. ఓకే. మరి ఇంత పర్ఫెక్ట్‌గా కష్టపడి మెయింటైన్ చేస్తున్నందుకు కంపెనీ మరి మాలాంటోళ్ళకి ముందు ఛాన్స్ ఇస్తది కదా! ఎందుకంటే వర్క్ చేస్తున్నాము. దాంతో పాటు మైనింగ్‌లు గాని, అయి గాని మిస్ చేయకుండా బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకున్నాం కాబట్టి, అలాగే నేను కూడా ఇదే అకౌంట్‌లో 6వ తారీఖునే యాక్సెప్ట్ చేశాం. అంటే వెరిఫై నౌ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వచ్చిద్దిమాట. ఇది 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఇగోండి ఇక్కడ గడియారంలాగా ఒకటి కనిపిస్తుంది కదా! ఈ చివర దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా! లెవెల్ 1 ఎప్పుడు పాస్ అయిందండి? లెవెల్ 1 నేను 5వ తారీఖు. ఏప్రిల్ 5వ తారీఖు మధ్యాహ్నం 2:22 క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఒక అరగంట, గంట తర్వాత అయితే 24 గంటలు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుద్ది ప్రతి దానికి. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యేలోపే మనం చేయాలన్నమాట. ఇక్కడ నేనేమి ఇచ్చాను డాక్యుమెంట్స్ ఇచ్చా. ఓకే. ఇక్కడ ఏమి అడిగారంటే డాక్యుమెంట్ అడిగారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏమివ్వాలి? ఇది నేను చాలా సార్లు చెప్పాను. ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్‌పోర్ట్ గాని, బర్త్ సర్టిఫికేట్ గాని. ఓకే. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని ఈ 4 తీసుకుంటది. మీరు ఓటర్ ఐడీలు పెట్టినా మాక్సిమం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అలాగే పాన్ కార్డ్ అయితే మాక్సిమం తీసుకోదు. ఇది గమనించాలన్నమాట. ఓకే. ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను. ఓకే. ఇది ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పానండి. మళ్ళీ ఒకసారి మీకు షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తున్నా. అంటే ఎంత టైం పట్టిందని మీకు ఒక క్లారిటీ రావాలని. ఓకే. అంటే దాదాపు ఇక్కడ నాకు ఈ ఫస్ట్ లెవెల్ 1 వచ్చేసి ఒక 8-9 గంటలు టైం పట్టిందండి. లెవెల్ 2 వచ్చేసి ఇక్కడ ఎంత టైం పట్టిందో చూసుకున్నట్టయితే ఇది ఏప్రిల్ సాయంత్రం 5:28 పెట్టడం జరిగిందన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 12 గంటల సారీ 11:36 సెకండ్ లెవెల్ అనేది కంప్లీట్ అయింది. ఈ సెకండ్ లెవెల్‌లో ఏమి సబ్మిట్ చేసాం మనం అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఒక చేత్తో మన డాక్యుమెంటు, రెండో చేత్తో ఇంటర్‌లింక్ ప్లస్ డేట్ అనేసి దీన్ని అప్‌లోడ్ చేశామన్నమాట. ఇది సెకండ్ స్టెప్. ఓకే. ఇది కూడా డేట్‌లు చూసుకోవచ్చు. మాకేం పెట్టగానే నిమిషాల్లో అయిపోలేదండి. మేము కూడా వెయిట్ చేసాం. ఓకే. నంబర్ 2 ఇది. నంబర్ 3 వచ్చేసి నంబర్ 3 వచ్చేసి ఏంటంటే, మనం ఐటీఎల్‌జీ కాయిన్స్ కనబడేలాగా డిస్‌ప్లేలో కొద్దిగా బ్రైట్‌నెస్ తగ్గించుకొని ఫేస్ కరెక్ట్‌గా కనబడేలా చూసుకోవాలి. ఇక్కడ మీరు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే డాక్యుమెంట్‌లో మీ ఫేస్ క్లారిటీగా ఉండాలి. అలాగే మీ ఫోటో తీసినప్పుడు కూడా మీ ఫేస్ క్లారిటీగా ఉండాలి. అయన్నీ క్లారిటీగా ఉంటేనే వాళ్ళు వెంటనే ఓకే చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ క్యూరేటర్ మనం సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ పార్ట్. క్యూరేటర్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుద్ది. ఆ కౌంట్‌డౌన్ లోపు మనం డాక్యుమెంట్స్ గాని ఏవైతే వాళ్ళు చెప్పారో అయి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనదయన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే వాళ్ళు పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌కెళ్తారు. సెకండ్ రౌండ్‌కి. సెకండ్ రౌండ్‌లో గూడా ఒక చేత్తో డాక్యుమెంట్ అంటే ఏ చేత్తోనే పట్టుకోవచ్చు. ఒక చేత్తో డాక్యుమెంట్, ఒక చేత్తో పేపర్ పట్టుకొని ఒక ఇంటర్‌లింక్ అని రాయాలి వైట్ పేపర్ మీద పెద్దగా. దాని తర్వాత ఆ రోజు డేటు మీకు ఏ రోజొచ్చిందో ఆ రోజు డేటేసేసి అది సెకండు. థర్డ్ స్టెప్‌కొచ్చేసి మీకు ఇలాగా పోర్ట్రెయిట్ ఫోటో అనేది పెట్టడం జరగాలి. అంటే మీకు లోపల ఏదైతే కాయిన్స్ కనిపిస్తుందో ఆ కాయిన్స్ కనపడేలాగా మూడో ఫోటో. ఈ 3 అయిపోయిన తర్వాత దాదాపు మూడోది చూడండి. మూడోది కొద్దిగా టైం ఎక్కువ పట్టింది నాకు బేసిక్‌గా ఏంటంటే ఇది 7వ తారీఖు మధ్యాహ్నం 1:30కి పెడితే నెక్స్ట్ డే 11:35 దాదాపు ఇది గూడా ఒక 20 గంటల పైనే పట్టిందన్నమాట. అంటే 3 అవ్వడానికి 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే 7వ తారీఖు మధ్యాహ్నానికి అయినాయన్నమాట. అంటే దాదాపు 3 డేస్ పట్టినాయి మాకైనా సరే. వెంటనే అయిపోలేదు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసామనుకోండి లాస్ట్ దాని మీద ఇక్కడ ఈ విధంగా అయితే
రావడం జరుగుద్దన్నమాట. కేవైసీ పాస్డ్ అని. అయినా సరే ఇక్కడ నాలుగో స్టెప్ ఏదో వచ్చినట్టు చూపిస్తుంది గానీ బేసిక్‌గా ఈ నాలుగో స్టెప్ అనేది ఏమీ లేదండి. అంటే బేసిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం మాక్సిమం 3 స్టెప్సే ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే నేను మీకు ఇందాక ఫోటోస్ పెట్టాను కదా! అక్కడ మీకు చూసినట్టయితే కేవలం 3 లెవెల్‌ల వెరిఫికేషన్ మాత్రమే ఉంటదని జెప్పారు. ఈ 4 లెవెల్ మరి నార్మల్‌గా ఎందుకు ఇచ్చారనేది బేసిక్‌గా మనకు తెలీదు. ఇక్కడ చూసినట్టయితే క్యూ అని ఇలా తిరుగుతా ఉంటదన్నమాట. ఇక్కడ మీరు ఇండియాను చూసుకుంటే చూసారు కదా! 5,70,000 మంది ఉన్నారు. కాబట్టి కుదిరినంత వరకు మీరేం జేస్తారంటే కింద చాట్ జీపీటీ గాని, జెమినై గాని, గ్రాక్ గాని నేను క్లౌడ్ పెట్టాను కదా! క్లౌడ్ గాని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం త్వరగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది కుదురుతదన్నమాట. ఈ 3 స్టెప్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 3 స్టెప్‌లు కంప్లీట్ అయిపోయినాయి. కంపెనీ వాళ్ళు నాలుగో స్టెప్ ఇస్తారా లేదా ఏంటని చూద్దాం. మాక్సిమం ఇవ్వనన్నారు. నాలుగో స్టెప్ ఇవ్వకపోతే నెక్స్ట్ మనకొచ్చి మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అనే ఆప్షన్‌లో ఇక్కడ జీరో ఐటీఎల్జీ ఉంది కదా! వాళ్ళు కొన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది నాకు పంపిస్తారు. నాకు నచ్చిన వాలెట్‌లోకి నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆహ్, అది చేసుకుంటే అవుతదన్నమాట. ఇక్కడ చూసారుగా ఇది ప్రెజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. కమింగ్ సూన్ అనే ఉంది. ఇంకైతే ఏమి స్టార్ట్ అవ్వలా. పోనీ ఇక్కడ ఏమైనా హిస్టరీలోకెళ్ళి చెక్ చేసినా ఎటువంటి హిస్టరీ కూడా ఉండదు. ఓకే. కాబట్టి ఇయన్నీ కూడా ప్రెజెంట్ పెండింగ్‌లో ఉన్న వర్క్స్. అంటే కేవైసీ కంప్లీట్ అయినా ప్రెజెంట్ పెండింగ్‌లో ఉన్న వర్క్స్ మాట. ఓకేనండి. క్లారిటీగా, క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాననుకుంటున్నాను. ఎవరు కూడా దయచేసి బాధపడొద్దండి. అంటే మాకవ్వలేదండి, కొంతమందికి అవుతుందండి, కేవలం అంబాసిడర్‌లకి అవుతుంది. అదండి, ఇదండి అని ఎవరు కూడా దయచేసి బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఒక 2 రోజుల ముందు మాకైతే 2 రోజులు లేట్‌గా మీకు అవుద్ది. లేదా ఒక లేట్‌గా అవుతది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేవైసీ చేసుకుంటారు. చేసుకునేలాగా కంపెనీ చేస్తది. కేవైసీ అవ్వకపోతే కంపెనీకే కదండీ నష్టం. ఎందుకంటే రియల్ హ్యూమన్స్ ఎవరనేది తెలియకపోతే కంపెనీ ముందుకెళ్ళలేదు కాబట్టి రియల్ హ్యూమన్స్ రావాలంటే కేవైసీ పూర్తవ్వాలి. కేవైసీ పూర్తవ్వాలంటే కొంచెం ముందైనా ఎనకైనా సరే అందరికీ కేవైసీలు చేయాలన్నమాట. ఇక్కడ హెల్త్ మ్యాట్రిక్స్ తక్కువున్నా సరే కేవైసీ అవుతది. కానీ బాగా టైం పడతది. ఎందుకంటే హెల్త్ బట్టి ఉంటది కాబట్టి అంటే ఏదైతే మనకిక్కడ మెయింటైన్ చేస్తున్నామో ఈ మెయింటెనెన్స్ బట్టి ఉంటది కాబట్టి ఆ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, దాని తర్వాత హెచ్‌ఈఎస్ ఇక్కడ చూసినట్టయితే హెచ్‌ఈఎస్ నాది చూడండి 4.7 దాకా ఉందన్నమాట. చాలా మందికి 2లు, 3లు కూడా ఉన్నాయి. అంటే ఇయన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టే ఎంతో కొంత ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని ఇక్కడ ఊరికనే కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. దయచేసి అర్థం చేసుకొని ఎవరు బాధపడకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకాళ ఒక డాక్యుమెంట్ వల్ల మీకేమైనా బ్యాక్ వచ్చేస్తే అంటే క్యాన్సిల్ అవ్వలేదండి. కొంతమందికి బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎళ్లి మీరు క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కుదిరినంత వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకోండి. ఓకేనండి. వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఈ డౌట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.